రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి హార్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకి లేదా నార్మల్గా హార్ట్కి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఉన్న అన్ని ప్రివెన్షన్ మెథడ్స్లోకి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ ప్రొవైడ్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ప్రివెన్షన్. సో అందుకని ఈ ఫిజికల్ యాక్టివిటీలో మనకి వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదైనా చూస్ చేసుకొని చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ పేషెంట్స్ అంటే హార్ట్ ఎలిమెంట్స్ ఉండే పేషెంట్స్కి అంటే ఏజ్ వల్ల కానీ వాళ్ళకి జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నప్పుడు వీ అడ్వైజ్ సైక్లింగ్. సో ఈ సైక్లింగ్ అనేది అంటే స్టాటిక్ సైక్లింగ్ అయి ఉండొచ్చు, లేదా నీకు అవుట్ సైడ్ బైకింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ స్టాటిక్ సైక్లింగ్, ఎందుకంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీస్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. సో ఈ మినిమం మనకి సైక్లింగ్ అట్లీస్ట్ 30 minutes a day అండ్ 5 days a week రెగ్యులర్గా చేసినట్లయితే గుడ్ క్యాలరీ కన్జంప్షన్ ఉంటుంది. ప్లస్ మనకి ఇది సైక్లింగ్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ లెగ్ స్ట్రెంగ్త్, లెగ్ కోఆర్డినేషను అండ్ బ్యాక్ స్ట్రెంగ్త్, బ్యాక్ అండ్ లెగ్ కోఆర్డినేషన్ అన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. క్యాలరీ కన్జంప్షన్తో పాటు, వెయిట్ మేనేజ్మెంట్తో పాటు, హార్ట్ ప్రొటెక్షన్తో పాటు, ఎల్డర్లీ పేషెంట్స్కి ఫాల్స్ అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల వాళ్ళకి ఫాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి, అవన్నీ కూడా తగ్గుతాయి. ఈ సైక్లింగ్లో అంటే స్టాటిక్ సైక్లింగ్ కాకుండా మనకి ఆన్ రోడ్ సైక్లింగ్ అలాంటివి చేసేవాళ్ళు సో చాలా జాగ్రత్తలు తీసుకొని చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఆన్ రోడ్ సైక్లింగ్లో మెయిన్గా అంటే చాయిస్ ఆఫ్ సైకిల్ అండ్ మీకు దాని హైట్, దాని యాంగులేషన్ ఫ్రమ్ సీటింగ్ టు హ్యాండిల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ లిటిల్ ఎల్డర్లీ పాపులేషన్. అది చూస్ చేసుకున్నప్పుడు వీటన్నింటినీ జాగ్రత్తగా ఒక ప్రొఫెషనల్తో కలిపి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ ఆన్ రోడ్ సైక్లింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మనకి హెడ్ ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో హెడ్ ప్రొటెక్షన్ కూడా యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫాల్స్ ఇలాంటివన్నీ జరగకుండా జాగ్రత్తగా చేయడం బెటర్. సో నార్మల్గా అయితే మనకి అబౌవ్ 50-55 ఉండి అండ్ ఆల్రెడీ హార్ట్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉండే వాళ్ళకి స్టాటిక్ సైక్లింగ్ ఈజ్ ప్రిఫరబుల్ దాన్ ఆన్ రోడ్ సైక్లింగ్.